ఒక అడవిలో పెద్ద వేప చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన నెమలి నివసిస్తూ ఉంటే, చెట్టు కింద ఉన్న తొర్రలో కుందేలు నివసిస్తూ ఉండేది. రెండూ కూడా మంచి స్నేహితులు. ఎప్పుడూ కలిసే ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసే వెళ్ళేవారు. అలా ఉండగా ఒకరోజు వాళ్ళకి 2 వజ్రాలు కనిపించాయి. అవి ఒకటి ఎరుపు రంగు, రెండవది పచ్చ రంగు. వాటిని చూడగానే కుందేలు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళింది. దానికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకనది ఎరుపు రంగు వజ్రాన్ని తీసుకుని అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోయింది. కుందేలు తనను సంప్రదించకుండా తనకు నచ్చిన ఎర్ర రంగు వజ్రాన్ని తీసుకుని వెళ్ళిపోవడం ఆ నెమలికి నచ్చలేదు. కుందేలు పైన చాలా కోపం వచ్చింది ఆ నెమలికి. అది ఆ పచ్చరంగు వజ్రాన్ని చూసింది కానీ దాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. తాను కూడా ఆ ఎరుపు రంగు వజ్రమే కావాలనుకుంది. అప్పుడది కుందేలు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇలా అంది. మిత్రమా మిత్రమా, నీ వజ్రాన్ని ఒక్కసారి చూపించవు? సరిగా చూడకుండానే నువ్వు దాన్ని తీసుకువచ్చేశావు. ఒక్కసారి బయటకు తీసుకురావా, చూసి ఇచ్చేస్తాను. ఆ మాటలు విన్న కుందేలు ఆ వజ్రాన్ని నెమలికి చూపిద్దామని బయటకు తీసుకువచ్చింది. మిత్రమా, ఇదిగో వజ్రం చూడు అంటూ చూపించింది. అప్పుడు వెంటనే ఆ నెమలి ఆ వజ్రాన్ని తీసుకుని చెట్టుపైకి ఎక్కి కూర్చొని ఇలా అంది. నన్ను ఏమాత్రం సంప్రదించకుండా నీకు నచ్చిన వజ్రాన్ని తీసుకుని నీ ఇంటికి వచ్చేస్తావా? నాకు కూడా ఈ ఎరుపు రంగు వజ్రమే నచ్చింది. నేను ఇక నీకు దీన్ని ఇవ్వను. కానీ దాన్ని నేను ముందు తీసుకున్నాను. అది నాకే సొంతం. నేనైతే ఇవ్వను. నువ్వు తీసుకోగలిగితే తీసుకో. ఎలా తీసుకుంటావులే, నువ్వు చెట్లు ఎక్కలేవు కదా, నాలాగా ఎగరలేవు కదా. నన్ను అంత మాట అంటావా? ఖచ్చితంగా ఆ వజ్రాన్ని నేను దక్కించుకుంటాను చూడు అంటూ ఆ కుందేలు వాళ్ళు ఉంటున్న వేప చెట్టుతో జరిగిన విషయం మొత్తం చెప్పి ఆ వజ్రాన్ని ఇమ్మని అడిగింది. దానికి ఆ చెట్టు ఇలా అంది. నేను ఇవ్వలేను. తను నా పైన ఆ వజ్రాన్ని దాచుకుంది. నేను దాన్ని ఎలా ఇవ్వగలను? చేతనైతే నువ్వే తీసుకో. ఆ మాటలకు కుందేలుకు చాలా కోపం వచ్చింది. అప్పుడు వెంటనే అది కట్టెలు కొట్టేవాడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్పి ఆ చెట్టును నరికేమంది. నరికి ఆ వజ్రాన్ని తెచ్చి తనకి ఇమ్మంది. అందుకు అతను అంగీకరించలేదు. నీ చిన్న వజ్రం కోసం అంత పెద్ద చెట్టుని, పచ్చని చెట్టుని నరికేయమంటావా? నేను చేయను అని అన్నాడు. ఆ మాటలకు కుందేలు చాలా బాధపడింది. ఇక నాకు రాజుగారి న్యాయం చేయగలరు అంటూ రాజుగారి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్పింది. ఆ చెట్టును నరికి తన వజ్రాన్ని తనకి ఇప్పించి నెమలిని శిక్షించమని అడిగింది. అందుకు రాజుగారు ఇలా అన్నారు. ఆ నెమలి చేసింది తప్పే, కానీ నీ చిన్న వజ్రం కోసం అంత పెద్ద చెట్టు నరకడం ఇంకా తప్పు. నేను నీకు సహాయం చేయలేను. ఇక్కడ నుండి వెళ్ళిపో అని అన్నారు రాజుగారు. ఆ రాజు మీద కుందేలుకు చాలా కోపం వచ్చింది. వెంటనే అది రాణి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్పి రాజుగారితో ఆ కుందేలుకి సహాయం చేయండి, లేకపోతే నేను మీతో మాట్లాడను అని అనమంది. ఏమిటి? నీకు సహాయం చేయడం కోసం నేను రాజుగారితో మాట్లాడడం మానేయాలా? నేను నీకు సహాయం చేయను, ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ దాని మీద అరిచింది. ఆ కుందేలుకు చాలా కోపం వచ్చింది. వెంటనే అది తన స్నేహితుడైన ఎలుక దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్పి ఇలా అంది. మిత్రమా, నువ్వు రాణిగారి దగ్గరకు వెళ్ళి మీరు కుందేలుకు సహాయం చేయండి, లేదంటే నా పొదనైన పండ్లతో మీ చీరలన్నీ కొరికేస్తాను అని బెదిరించు. అందుకు ఎలుక ఒప్పుకోలేదు. కుందేలుకు ఎలుక పైన చాలా కోపం వచ్చింది. అది వెళుతూ వెళుతూ ఇలా అంది. నాకు సహాయం చేయవు కదూ, నేను పిల్లి దగ్గరికి వెళ్ళి నిన్ను తినేయమని చెప్తాను అంటూ పిల్లి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్పి ఆ ఎలుకను కుందేలుకు సహాయం చేయకపోతే నిన్ను చంపి తినేస్తాను అనమంది. అది చాలా బద్ధకపు పిల్లి. కుందేలు మాటలు వినలేదు కదా, కనీసం నిద్ర కూడా లేవలేదు. కుందేలుకు పిల్లి మీద చాలా కోపం వచ్చింది. అది ఇలా అంది. నువ్వు ఆ ఎలుకను పట్టుకోవు కదూ, నేను ఇప్పుడే కుక్క దగ్గరకు వెళ్ళి నిన్ను చంపి తినేయమని చెప్తాను అంటూ కుక్క దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్పి ఆ పిల్లిని పట్టుకొని తినేయమంది. అందుకు కుక్క ఒప్పుకోలేదు. కుందేలుకు కుక్క మీద చాలా కోపం వచ్చింది. ఇక ఏం చేయాలో దానికి తెలియలేదు. తన మిత్రుడైన చీమ దగ్గరకు వెళ్ళి లబోదిబోమంటూ జరిగిన విషయం మొత్తం చెప్పి ఏడుస్తూ ఉంది. అప్పుడు చీమ ఇలా అంది. మిత్రమా, నేను నీకు సహాయం చేస్తాను. ఆ కుక్క ఎక్కడ ఉందో మాకు చూపించు
అంటూ ఆ చీమ తన మిత్రులైన మిగిలిన చీమలను తీసుకుని కుందేలుతో పాటు కుక్క ఉన్న ప్రదేశానికి వెళ్ళింది. ఆ చీమలన్నీ కలిసి కుక్కను కండలూడేలా కరిచి ఇలా అన్నాయి. నువ్వు కుందేలుకు గనక సహాయం చేయకపోతే నిన్ను ఇంకా కండలూడేలా కొరికి చంపేస్తాం. ఆ మాటలకు కుక్క చాలా భయపడింది. వెంటనే పిల్లి దగ్గరకు వెళ్ళి, నువ్వు గనక కుందేలు చెప్పినట్లు చేయకపోతే నిన్ను ఇక్కడే చంపి తినేస్తానంది. ఆ కుక్కను చూడగానే పిల్లి చాలా భయపడింది. వెంటనే పరుగు పరుగున ఎలుక దగ్గరకు వెళ్ళింది. వెళ్ళి ఇలా అంది, నువ్వు కుందేలు చెప్పినట్లుగా రాణిగారి చీరలు చింపకపోతే నేను నిన్ను ఇక్కడే పట్టుకుని తినేస్తాను. వెంటనే వెళ్ళు అంది. ఎలుక ప్రాణభయంతో వెంటనే పరుగు పరుగున రాణి దగ్గరకు వెళ్ళింది. ఆ ఎలుక రాణి చీరను తన పదునైన పండ్లతో కొరికి ఇలా అంది. మీరు కుందేలుకు సహాయం చేయకపోతే మీ చీరలన్నీ కొరికి చింపేస్తాను అని అంది. అప్పుడు రాణి వెంటనే రాజుగారి దగ్గరకు వెళ్ళి ఇలా అంది, మీరు కుందేలుకు సహాయం చేయండి, లేకపోతే నేను మీతో ఎప్పటికీ మాట్లాడను. ఆ ఎలుక నా చీరలన్నీ కొరికేస్తుంది. ఆ కుందేలుకి ముందు ఆ వజ్రాన్ని ఇప్పించండి అంటూ కోపంగా అంది. వెంటనే రాజు కట్టెలు కొట్టేవాడిని పిలిపించాడు. ఇలా అన్నాడు, నువ్వు వెళ్ళి కుందేలుకు సహాయం చేయి, లేదంటే నీకు పెద్ద శిక్ష విధిస్తాను. వెళ్ళి ఆ వజ్రాన్ని కుందేలుకు ఇప్పించు అని అన్నాడు రాజు. వెంటనే కట్టెలు కొట్టేవాడు చెట్టు దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి చెట్టుతో ఇలా అన్నాడు, కుందేలు వజ్రం నీ దగ్గరే ఉంది, దాన్ని కుందేలుకు తిరిగి ఇచ్చే, లేదంటే నిన్ను నరికేయమని రాజుగారు చెప్పారు. అంతేకాదు ఆ నెమలిని కూడా పట్టుకొని తీసుకురమ్మన్నారు అని అన్నాడు. ఆ మాటలకు నెమలికి చాలా భయం వేసింది. ఎక్కడ ఆ చెట్టును నరికి తనను తీసుకువెళ్ళిపోతారేమోనని భయపడి వెంటనే ఆ వజ్రాన్ని తెచ్చి కుందేలుకు ఇచ్చింది. కుందేలు ఆ వజ్రాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. అది చాలా సంతోషించింది. అప్పుడు నెమలి ఒక మాట చెప్పింది. అది ఏంటంటే, మిత్రమా, నన్ను క్షమించు. హాయ్ పిల్లలు, మీకు ఈ కథ నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.